స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. కోపంతో బుసలు కొడుతున్నప్పుడు మనలో దవడ ఎముక బిగుసుకుపోవడం సహజమే. కానీ కోపతాపాలేమీ లేకున్నా దంత సమస్యల మూలంగా మనలో కొంతమందికి దవడ బిగుసుకుపోతూ ఉంటుంది. దీంతో ఇలాంటప్పుడు దవడను ఏమాత్రం కదిలించినా తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తినడం తాగడం అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరం చేసే దవడ నొప్పికి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంపీడీఎస్ అంటే ఏంటి? దవడలకు సంబంధించిన కండరాల వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. దీనివల్ల యూజువల్గా పేషెంట్కి చాలా డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది. షార్ప్ పెయిన్ కన్నా కూడా రోజంతా ఏదో తెలవని నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇది యూజువల్గా ఒక్క సైడే ఉంటుంది, ఇంకొక సైడ్ ఉండదు. సో పేషెంట్ కంప్లైంట్స్ వచ్చి అది ఎక్కడన్నా పట్టుకుంటే విపరీతమైన పెయిన్ ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీన్నే ఎంపీడీఎస్ అని కూడా అంటాం. దవడ కండరాల్లో నొప్పి ఎందుకు? దీనికి ఒక స్పెసిఫిక్ కారణం అంటూ ఉండదు. ఫస్ట్ కారణం మేము ప్లాన్ చేసేది ఏంటంటే పేషెంట్ సైకలాజికల్ స్టేటస్. సో పేషెంట్ సైకలాజికల్గా అదేదో పెయిన్ ఉంది అని బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఏమన్నా పేషెంట్కి ఉన్నట్టయితే దానివల్ల ఆ మజిల్ స్పాజమ్ తోటి పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత ఏదైనా అక్లూజన్ ప్రాబ్లమ్స్, నోట్లో పళ్ళన్నీ సరిగ్గా అక్లూజన్లో లేకపోయినా కూడా ఈ కండరాలకి స్పాజమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఏదన్నా నోట్లో ఏదన్నా ఒక టూత్ కానీ ఒక ఫిల్లింగ్ కానీ పెద్దగా ఉండి ఆ పళ్ళు సరిగ్గా క్లోజ్ చేయడానికి రాకపోయినా అది వెళ్ళి జాయింట్ మీద ప్రెషర్ పడి ఆ జాయింట్ నుంచి మళ్ళీ మజిల్స్కి స్పాజమ్ వచ్చి పెయిన్ ఉంటా ఉంటుంది. తర్వాత కొంతమందికి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది. నైట్ అంతా నోరు బాగా గ్రైండ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అయ్యేసరికి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఆ మజిల్స్లో. కొంతమంది తెలవకుండానే ఆ స్ట్రెస్లో ఈ నెయిల్ బైటింగ్ హ్యాబిట్ చేస్తూ ఉంటారు. ఆ క్రానిక్గా ఆ నెయిల్ బైటింగ్ వల్ల కూడా ఆ మజిల్ స్పాజమ్కి లోన్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా లిప్ సక్కింగ్ ఒకటి, టంగ్ థ్రస్టింగ్, ఈ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఈ మజిల్ స్పాజమ్ ఉంటుంది. కొంతమందిలో డెంటల్ ప్రొసీజర్స్ తర్వాత కూడా ఎంపీడీఎస్ వస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే ఏదన్నా సర్జరీ అది చేసేటప్పుడు కొంచెం వైడ్ ఓపెన్గా నోరు పెట్టి ఉంచుతారు. ఆ వైడ్ ఓపెన్గా పెట్టినప్పుడు దానికి సంబంధించిన మజిల్ ఎక్కువ ఓపెన్ అయి ఉండటం వల్ల ఆ లోకల్గా ఆ మజిల్ కొద్దిగా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ జరిగినాక అక్కడ కొంచెం మజిల్ స్పాజమ్ అనేది ఉంటుంది. సో తర్వాత ఆ పేషెంట్ నోరు మూసుకోవాలన్నా తెరవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కేవలం మజిల్లో వచ్చే స్పాజమ్ వల్ల వచ్చే ప్రాబ్లం మాత్రమే. ఇది కాకుండా ఇంకా కొంతమందికి ఆ టెంపరోమాండిబులర్ జాయింట్, ఈ దవడ జాయింట్ వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మజిల్స్లో స్పాజమ్ వస్తుంది. ఎంపీడీఎస్తో ఎలాంటి బాధలు ఉంటాయి? దీని సిమ్టమ్స్ ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ సైడ్ చాలా పెయిన్ ఉంటా ఉంటుంది. అది ఒక రకమైన డల్ ఏకింగ్ పెయిన్, ఎటు తోచనటువంటి పెయిన్ ఉంటా ఉంటుంది. ఆ పెయిన్ మార్నింగ్ లెగ్గానే కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమంది రాత్రి పడుకునేప్పుడు ఎక్కువ ఉంటా ఉంటుంది. తర్వాత ఆ టెండర్నెస్, ఆ జాయింట్ని మనం ఫింగర్తో పాల్పేట్ చేసినట్టయితే టెండర్నెస్ ఉంటుంది. సో అది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ ద ఎంపీడీఎస్. తర్వాత ఆ మజిల్, ఏ మజిల్ అయితే స్పాజంలోకి వెళ్ళిందో ఆ మజిల్ ఒత్తినప్పుడు కూడా పేషెంట్కి పెయిన్ ఉంటుంది. తర్వాత కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి ఆ మజిల్ రీజియన్లో, ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని టచ్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది. ఇది కాకుండా పేషెంట్ నోరు తెరుస్తున్నప్పుడు మోస్తున్నప్పుడు ఒక రకమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లికింగ్ సౌండ్ అని అంటాము. ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఎంపీడీఎస్కి. ఈ క్లికింగ్ సౌండ్ కాకుండా పేషెంట్ నోరు ఓపెన్ చేస్తే నోరు డీవియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్కి నోరు డీవియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఒక సిమ్టమ్ ఎంపీడీఎస్కి. దవడ కండరాల్లో నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇది అంత బాదర్ అయ్యే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఇది జస్ట్ పేషెంట్ని మనం కొంచెం స్లోగా మోటివేట్ చేసి అందులో నుంచి బయటకు వచ్చేసేటట్టు చేయాలి. సో దీనివల్ల ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అని పేషెంట్ భయపడుతుంటే ముందు పేషెంట్ని కన్విన్స్ చేయాలి. తర్వాత పెయిన్ ఇమ్మీడియట్గా సబ్సైడ్ అవడానికి పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. తర్వాత ఏ మజిల్ అయితే స్పాజంలోకి వెళ్ళిందో ఆ స్పాజం రిలీజ్ చేయడానికి మజిల్ రిలాక్సెంట్స్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే పేషెంట్కి మనం హాట్ ఫర్మెంటేషన్ చెప్పాలి. హాట్ ఫర్మెంట్ వేడితో ఆ మజిల్ పైన కాపడం పెడతా ఉండాలి.
ఎప్పుడైతే కాపురం పెడతారో అక్కడ లోకల్గా బ్లడ్ వెసల్స్ కొంచెం డైలేట్ అయిపోయి ఆ పెయిన్ అదంతా ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత పేషెంట్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చాలా కంపల్సరీ. సో నోరు బాగా ఓపెన్ చేసి క్లోజ్ చేయటం అట్లా 10 times చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అట్లా చేస్తూ ఉండాలి 2 to 3 times. ఇది కాకుండా ఐస్ అప్లికేషన్ పెట్టాలి చీక్ మీద. ఈ పేషెంట్ చీక్ మీద ఐస్ అప్లికేషన్ పెడతా ఉంటే ఆ పైనున్న స్కిన్ ఆ పెయిన్ థ్రెషోల్డ్ తగ్గుతూ ఉంటుంది, అంత పెయిన్ అనిపిస్తూ ఉండదు. సో ఇవన్నీ చెప్పి పేషెంట్ ఇమోషనల్ వెల్బీయింగ్ అవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సైకలాజికల్ ప్రాబ్లం పేషెంట్కి ఉన్నా అది కూడా మనం పేషెంట్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. తర్వాత పేషెంట్కి నోట్లో ఏమన్నా మాలక్లూజన్ కానీ ఏమైనా ఎత్తైన ఫిల్లింగ్స్ లేకపోతే ఏమైనా పళ్ళు లేకపోవడం అట్లా ఉంటే అవన్నీ చూసి కూడా మనం ఇమీడియట్గా చేస్తూ ఉండాలి. తర్వాత పేషెంట్కి ఏమైనా హ్యాబిట్స్ కనుకుంటే మౌత్ బ్రీదింగ్, టంగ్ థ్రస్టింగ్, లిప్ బైటింగ్ అవన్నీ ఉంటే అవి బ్రేక్ చేయడానికి తగినటువంటి అప్లయన్స్లు కూడా ఇస్తూ ఉండాలి. ఇవి కాకుండా పేషెంట్కి మనం ఇంట్రా ఆర్టికులర్ ఆ జాయింట్లోకి కొన్నిసార్లు చాలా ఎక్కువ నొప్పితో ఇబ్బంది పడతా ఉంటే కొంచెం లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. తర్వాత ఇవి కాకుండా ఇంకా పేషెంట్ ఇబ్బంది పడతా ఉంటే ఫైనల్గా ఒక 1 week or 2 weeks ఆ జాయింట్కి రెస్ట్ ఇచ్చేసి కొంచెంసేపు నోరు మూవ్ చేసి ఉంచాలి. గట్టిగా ఏవి తినకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటే స్లోగా మళ్ళీ జాయింట్ అకామిడేట్ అయిపోయి మజిల్స్ అవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాయి. బిగుసుకుపోయిన దవడ ఎముకల మూలంగా ఎన్ని ఇబ్బందులుంటాయో, దవడ ఎముకల సమస్యకు చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.